మార్కండేయుడు త్వరలోనే చనిపోతాడని సప్త ఋషులు చెబుతారు. అయితే ఏమాత్రం భయపడకుండా మార్కండేయుడు శివలింగం ముందు కూర్చుని శివుణ్ణి ధ్యానిస్తాడు. ఒక పక్క అతను మృత్యు గడియలు సమీపిస్తూ ఉంటాయి. అయితే యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమభటులు వస్తారు. అతని దరిదాపుల్లో కూడా ఎవరూ వెళ్ళలేకపోతారు. ఇక మార్కండేయుణ్ణి యమలోకానికి తీసుకురావడం కోసం స్వయంగా యముడే వస్తాడు. ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా, నీ మృత్యువు సమీపించిందని యముడు గట్టిగా అరుస్తాడు. మార్కండేయుడు అవేం పట్టించుకోకుండా శివుడిని ధ్యానిస్తాడు. ఎంతో కోపం వచ్చిన యముడు మార్కండేయుడి మీదకు యమపాసం వేసి లాగుతాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఆ యమపాసం శివునికి తగలడంతో కాలరుద్రుడై వచ్చిన శివుడు, నా మీదకి, నా భక్తుడి మీదకి యమపాసం విడుస్తావా అంటూ తన త్రిశూలంతో యముణ్ణి సంహరిస్తాడు.